హాయ్ ఆల్, బాగున్నారా? నేను మీ రితిక. ప్రతి ఒక్కరి జీవితంలో 10th క్లాస్ అనేది, స్కూలింగ్ లైఫ్ అనేది ఒక గొప్ప అద్భుతం. అలాంటి అద్భుతాలు అయిపోగానే అందరం కళ్ళల్లో నీళ్ళతో బయటకు వస్తాం. కానీ అట్లాంటి రోజు మళ్ళీ మన లైఫ్లోకి వస్తే అలా ఒక రోజు రీక్రియేట్ అయ్యి మన టీచర్స్ని, మన ఫ్రెండ్స్ని కలిసి ఎంజాయ్ చేస్తే ఎంతో బాగుంటుంది. అలాంటి రోజే మాకు ఈరోజు. మా 10th అయిపోయిన తర్వాత చాలా చాలా ఇయర్స్కి మా టీచర్స్ని, మా ఫ్రెండ్స్ అందరినీ తిరిగి మళ్ళీ కలిసాము. ఇలా కలిసి అందరం సంతోషంగా ఎంజాయ్ చేసాము. ఏమేం చేసామో ఏంటి అనేది అన్నీ నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మాకొక మంచి మెమరీ అన్నమాట. ఇది నేను చిన్నగా చేసుకొని నా లైఫ్ లాంగ్ నా ఛానల్లో పెట్టుకోవడానికని నాకు ఉంటుంది. నిజంగా కదా, లైఫ్ ఎంత చిన్నది. అది చిన్న లైఫ్లో ఇలాంటి సంతోషాలే కదా మనిషికి కావాల్సింది. కానీ మనకున్న బిజీ లైఫ్ వల్ల మనం ఇలాంటి ఒక డేని చేసుకోలేకపోతున్నాం. కాబట్టి మీరంతా మీ లైఫ్లో ట్రై చేయండి అబ్బా. నేను పొందుకునే సంతోషం మీరంతా కూడా పొందుకోవాలని కోరుకుంటున్నాను. చూడండి అందరూ. తర్వాత అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగామన్నమాట. తిరుగుతున్నంతసేపు నేను నా 10th క్లాస్లో స్కూల్కి వెళ్ళలేదు కదా, అప్పుడు నేను ఫోటోలో లేను. ఇప్పుడు దిగడంతో నా మనసులో ఉన్న బాధ అంతా పోయి చాలా సంతోషంగా అనిపించింది. ఆ తర్వాత మాకు చదువు చెప్పి ఇంత వాళ్ళని చేసిన మా టీచర్స్ అందరినీ ఇలా పూలతో వెల్కమ్ చెప్పాము. వాళ్ళకి చాలా సంతోషం అనిపించింది, మాకు ఎంతో సంతోషం అనిపించింది. యాక్చువల్లీ ఇక్కడ నన్ను యాంకరింగ్ చేయమన్నారు. నేనేదో ప్రిపేర్ అయ్యి వచ్చాను, కానీ టీచర్స్ని చూడగానే మొత్తం ఎగిరిపోయింది. ఏదో మాట్లాడాలనుకున్నాను కానీ ఓకే పర్లేదు, మంచిగానే మాట్లాడేశాను. అందరినీ వెల్కమ్ చెప్పి కూర్చున్నాను. ఇంకా మా వాళ్ళందరూ కూర్చోడానికి పెద్ద యుద్ధమే చేశారు. సిట్రైట్గా కూర్చోవడానికి చాలా టైం పట్టింది. ఇంకా గర్ల్స్ అంతా మేము కింద కూర్చుంటాము అని చెప్పి కూర్చున్నారు. బాయ్స్ ఇలా వెనకాల చైర్స్లో సెట్ అయిపోయి కూర్చున్నారు. ఆ తర్వాత ఇంకా టీచర్స్కి సన్మాన కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాము. హలో, హాయ్ ఆల్, బాగున్నారా? 13 years అయిపోయింది మిమ్మల్ని అందరినీ కలిసి. ఇక్కడ మా క్లాస్ బాయ్స్ నేను చెప్పకముందే సూపర్ ఫాస్ట్గా వచ్చి సన్మానాలు స్టార్ట్ చేశారు. చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం కదా, టీచర్స్ని చూడగానే ఆగలేదు. వెంటనే పట్టుకొని వచ్చి ఒక్కొక్కరు ఫాస్ట్గా టీచర్స్కి శాల్వాలు కప్పేయడము, పూలదండలు వేసేయడము అన్నీ జరిగాయి. తర్వాత కాసేపటికి రిలాక్స్ అయ్యి ఇంకెవరెవరు వేయలేదో అలా అనుకుంటూ వేసామన్నమాట. చాలా బాగా. ఇక్కడ మా అక్క కాలు జారి పడిపోయింది అనమాట. అనుకోలేదు. మేమైతే బాగా భయం వేసింది ఫస్ట్, కానీ తర్వాత లేచాక నవ్వుకున్నాం. ఫైనల్లీ మంచిగా ఫొటోస్ దిగాము. హాయ్ చెప్పరా, ఏ హాయ్ చెప్పు రే, అందరూ హాయ్ చెప్పు. ఇలా ఇక్కడ నా ఫేవ్ ఇంద్రా టీచర్కి షీల్డ్ నేనే ప్రజెంట్ చేశాను అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. వీడియో చూస్తా, వీడియో. ఇక్కడ బాయ్స్ అంతా కూడా మా చంద్రారెడ్డి సార్కి షీల్డ్ ఇస్తున్నారు. ఇక్కడ మళ్ళీ మా కాకుల గోల మొదలు. నువ్వా నేనా, నువ్వా నేనా, సరిపోయింది నాకు.
ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే అందరం కలిసి 2 minutes మన గురించి సెల్ఫ్ అబౌట్ చెప్పాలి అని చెప్తున్నాను. యాక్చువల్లీ ఇక్కడ భోజనాల గురించి డిస్కషన్ అనమాట. టైం అప్పటికే లేట్ అయింది, 11:30కి స్టార్ట్ చేశాం కదా. సో భోజనాల గురించి చెప్పండి అని చెప్పి మాట్లాడుకున్నాము. ఒక్కొక్కరిది ఒక్కొక్క టాపిక్. తర్వాత తింటామని కాసేపు ఆగండి. మా టీచర్స్కి శాలువాలు, దండలు, షీల్డ్లు ఎన్ని ఇచ్చినా కానీ మా టీచర్స్ ప్రకృతి ప్రేమికులు. అందుకే వాళ్ళకి ఎంతో ఇష్టమైన పూల మొక్కలతో వాళ్ళని సత్కరించాలని ఇంకా పూల మొక్కలు కూడా తీసుకొని వచ్చామన్నమాట. ఏమి ఇచ్చినా కానీ మా టీచర్స్ అందరూ ఎన్విరాన్మెంటల్ లవర్స్ అండి. వాళ్ళు అలా ఉన్నారు కాబట్టి మేము కూడా నేచర్ని ఇంతగా ప్రేమించగలుగుతున్నాం. ఇది కేవలం అంటే కేవలం మా టీచర్స్తోనే మేము నేర్చుకున్నాము. వాళ్ళే నేర్పించారు మాకు ఇది. ఇక్కడ మా టీచర్స్ అందరినీ మమ్మల్ని ఉద్దేశించి కాసేపు 5 minutes బ్రీఫ్గా మా గురించి ఏదైనా మాట్లాడమని మేము చెప్పామన్నమాట. ఆబ్వియస్లీ మా చంద్రారెడ్డి సార్ మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది, ఆగదు. మళ్ళీ ఆ ఎక్స్పీరియన్స్ నాకు అయ్యింది అండ్ ఐఎమ్ హ్యాపీ. సార్ మాత్రం చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు. చాలా రోజుల తర్వాత వాళ్ళ నుంచి మా గురించి వినడానికి ఒక మంచి అవకాశం దొరికింది. ఎన్నో రోజుల క్లాస్ తర్వాత నేను ఈ టైంలో విన్నాను. మా టీచర్స్ అందరూ మా గురించి చాలా మంచిగా చెప్పారు. We love her, we love them. ఇక్కడ నేను వీటిని కూడా మినిమైజ్ చేద్దాం అనుకున్నాను, కానీ మా టీచర్స్ మాటలు వాళ్ళని చూడడం మళ్ళీ కుదరదు కదా. అందుకే వాళ్ళ స్పీచెస్ అన్నీ రికార్డ్ చేసుకొని నేను ఎప్పుడు పడితే అప్పుడు చూడొచ్చు, వినొచ్చు అన్న నా స్వార్థంతో ఇలాగే ఉంచేసుకున్నాను అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. అప్పుడు మా వృత్తి ధర్మము మేము టీచర్లు ఏంటంటే మేము చెప్పాలని రావాలి, నేను చెప్పాలని నేను చెప్పిన ఎందుకు రావాలి. కానీ అంటే చదువు అనేది ఒక చాలా ముఖ్యమైన అంశము. అట్లా లాస్ట్కి ఇట్లా మీరు ఇట్లా పిలిచినప్పుడు అనిపిస్తుంది, సరే అప్పుడు తిట్టినామో కొట్టినామో కానీ చదివినా చదవకుండా మీరు అందరి జీవితాలు స్థిరపడ్డారు. చాలా మంచి జీవితాలు, అందరూ చాలా ఆనందంగా సంతోషంగా మీ కుటుంబాలతో మీ పిల్లలతో వచ్చారు. ఇప్పుడు ఇంకా మీరు మీ భార్యలు భర్తలు కాలేదు, కానీ నాకు లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు మంచిగా వాళ్ళు భార్యలు తీసుకొని అమ్మాయిలు వాళ్ళ హస్బెండ్స్ తీసుకొని వచ్చారు. అట్లా మొత్తం అందరూ వస్తే కూడా పెద్ద కుటుంబం చాలా బాగుండేది. చదువు అనేది ఈ రోజుల్లో ఇంకా ఇంపార్టెన్స్ పెరిగింది కాబట్టి ఆ చదువు గురించి మేము ఎంత అదృష్టవంతులమో, టీచర్ వృత్తిలోకి వచ్చి మేము అదృష్టవంతులమమ్మ. ఎందుకంటే మీ అందరి ప్రేమను చూడకుంటున్నాం మేము ఖచ్చితంగా. ఇప్పుడు వీళ్ళతో కూడా 15 ఏళ్ళ నుండి పోయినా మా స్నేహాలు కూడా ఇలాగే కొనసాగుతున్నాయి. ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా అందరం ఎప్పటికీ టచ్ లో ఉంటున్నాం ప్రతి ఒక్కరం కూడా. మీరు కూడా ఇప్పుడు అల్యూమిని కొరకు కలవడమే కాకుండా ఎప్పటికీ టచ్ లో ఉండండి, స్నేహాన్ని కోల్పోకండి. ఫోన్స్ కూడా వచ్చినాయి మాకు. అప్పుడు ఇంకా మేము చిన్నతనంలో మా ఫ్రెండ్స్ కలవడానికి అవి లేవు, కానీ మీకు ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఒక మాధ్యమం కూడా ఉంది. అందరూ కూడా విలేజ్ కి వస్తూనే ఉంటారు అనుకుంటా. దాదాపు ఏ ఊర్లో ఈరోజు ఈ విధంగా రీయూనియన్ అనేది చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ కదలిక ఎవరికి వచ్చిందో తెలియదు, కానీ నాకైతే సడన్గా ఫోన్ చేశాక చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేను ముందు జలాశయంలో పనిచేశాను, అక్కడ ఒక 3-4 times రీయూనియన్ చేశాను. నేను అనుకున్నాను అన్నట్టు అసలు అమీన్పూర్ పిల్లలకి మేము గుర్తులేమా అనేది కూడా నేను అనుకున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ 2009 to 2018 వర్క్ చేశాను ఇక్కడ. అయితే నాకేంటంటే స్టార్టింగ్ లో ఇక్కడ రావడం ఏంటంటే ఖాళీ పిల్లలకి క్లాసెస్ చెప్పడం ఒకటే, నాకు వేరే యాక్టివిటీస్ ఏం లేదు. ఎగ్జామినేషన్ కానీ అడ్మిషన్స్ కానీ ఏం లేదు. వెళ్ళడము 5 periods చక్కగా వాళ్ళకి చెప్పుకోవడము, మ్యాథ్స్ క్లాసెస్ చెప్పడం, అదే నా వర్క్ ఉంటుండే. మీ పేరెంట్స్ ఎంత ఆశిస్తారో మేము కూడా మిమ్మల్ని అంత గొప్ప కావాలని ఆశిస్తాం. మిమ్మల్ని కోప్పడేది మీ అమ్మ నాన్న టీచర్ ఎవ్వరు కోప్పడము. మీరు బాగుపడాలని ఆశించేది మేమే, మిమ్మల్ని కోప్పడేది కూడా మేమే. అట్లా అయితే మొత్తం టీచర్ అంటే మీకు ఎంత గుర్తుందో, మిమ్మల్ని చాలా గుర్తు చేసుకుంటాను నేను. మీ అందరి ఫేస్లు గుర్తులేదు. సడన్ గా బ్యాచ్ అంటే కొద్దిమంది గుర్తొచ్చారు, సౌమ్య, ప్రవీణ్, శివ వాళ్ళందరూ గుర్తొచ్చారు. అందరు గుర్తురాలి. ఇప్పుడు చూస్తుంటారే వీళ్ళందరూ స్టూడెంట్సే కదా, ఎట్లా మర్చిపోయినా. నాకు చదువు ఒకటే గుర్తుంటుంది, మీతో జ్ఞాపకశక్తి తక్కువైనది, మెమరీ తక్కువ, మర్చిపోతూ ఉంటాం. అదే మధ్య మధ్యలో కనబడితేనేమో గుర్తుండేది, ఇప్పుడు గుర్తు చూసినా కాబట్టి మళ్ళీ గుర్తు పెట్టుకుంటుంది. అట్లా అయితే ఇప్పుడు ఇక్కడ మళ్ళీ అమీన్పూర్ వచ్చిన అంటే ఇది
అయిపోయిందంటే ఊర్లాగా అయిపోయినా. ఇక్కడ పేరెంట్స్ కొంతమంది మన స్టూడెంట్స్ పాత 2004-5లో చదివిన స్టూడెంట్స్ పిల్లలు కూడా ఇక్కడ చదువుతున్నారు. టీచర్స్ తర్వాత మమ్మల్ని కూడా మా గురించి 2 minutes మాట్లాడమని చెప్పారు. అందుకని మా వాళ్ళు స్పీచ్ స్టార్ట్ చేశారు. కానీ చాలామంది మాట్లాడుతూ అంటారు, కొందరు మాట్లాడిన అంటారు. ఇదే సరిపోయింది నాకు. మా వాళ్ళు మాట్లాడకపోయేసరికి ఎప్పటిలాగానే మా సార్ మైక్ తీసుకొని మాట్లాడండి అని మళ్ళీ మమ్మల్ని మోటివేట్ చేసి విలేజ్ ఫస్ట్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు నేను ఇక్కడ చదువుతున్నాను. ఇక్కడ మా అమ్మ మనకి మైక్ వద్దు, మన వాయిసే మైక్ అనమాట. నా పేరు నాయుడ, నా హస్బెండ్ పేరు శ్రీనివాసు. నాకు మొన్ననే మ్యారేజ్ అయింది, 6 months అవుతుంది. అంతేనా? వాళ్ళు ఫైనల్లీ టీచర్స్కి ఎంతో ఇష్టమైన మొక్కల్ని ఇచ్చి కూడా సత్కారం చేశారు. ఆ తర్వాత మేమంతా ఇలా ఫోటో కూడా దిగాము, సెల్ఫీస్, ఇక ఫొటోస్, ఇంకా లంచ్ టైం. గెట్ టుగెదర్ అని చెప్పాను కదా, దీంట్లో మేము వండుకున్న ఫుడ్ ఏంటో చూద్దరు కానీ రండి. ఓకే. సలాడ్, క్యారెట్ అండ్ కీరా, ఆనియన్ అయిపోయింది, పూరి వేయించారు, పూరి కూడా అయిపోయింది, చూడొచ్చు. పూరి అయిపోయింది, చికెన్ బాగానే ఉంది, పన్నీర్ కర్రీ చూపించు, బగారా రైస్, బిర్యానీ, వైట్ రైస్, సాంబార్, కర్డ్, అప్పడాలు, చట్నీ, డబుల్ కమీటా స్వీట్, వాటర్, మాకు వడ్డించిన బ్రదర్స్. ఇదన్నమాట మా ఫుడ్. చాలా రోజుల తర్వాత కలిసాం అండ్ ఇట్లా ఎంజాయ్ చేసాం. మా కోసం అన్ని ఇన్ని రకాలు చేశారు. ఇవన్నమాట. నేను భోజనాలు అయిపోయాక చేశాను అనమాట, అందుకే అన్నీ ఖాళీ ఖాళీ కనబడ్డాయి. ఆ తర్వాత ఇలా పిక్స్ దిగాము. మా క్లాస్లో లవ్ బర్డ్స్ ఇన్ని ఇయర్స్ నుంచి వెయిట్ చేసి మొన్ననే పెళ్లి చేసుకున్నారు. మా స్కూలింగ్ లవ్ బర్డ్స్ అనమాట. అందరం మా ముందు కూడా వాళ్ళకి అలా చిన్నది చేసాము. ఆ తర్వాత మా ఫ్రెండ్ బర్త్డే, ఆ రోజే ఎన్ని సర్ప్రైజెస్ కదా ఒకటే రోజు. చాలా అంటే చాలా హ్యాపీ గడిచింది. పెళ్ళి చేసుకొని మేము వెళ్ళని వాళ్ళందరం కలిసి సీనుకి నహేదాకి పెళ్ళి చేసాం. మళ్ళీ మళ్ళీ బర్త్డేకి కేక్ కట్ చేశాను. చాలా అంటే చాలా జరిగింది. వీఆర్ సో హ్యాపీ. మంచిగా అనిపించింది డే. ఒకటే రోజు ఎన్ని అద్భుతాలు జరిగాయో అనిపించింది నాకు. ఫైనల్గా ఇక మా వాళ్ళతో ఇలా ఫొటోస్ దిగుతూ ఉన్నానన్నమాట. మా వాళ్ళు చేసిన అద్భుతం ఏంటంటే, మేము 1 o'clockకి గ్రూప్ ఫోటో అయ్యింది. కరెక్ట్గా మేము వెళ్ళే ముందు ఫ్రేమ్స్ కట్టించి మరీ ఇచ్చారబ్బా. మా క్లాస్ బాయ్స్ తోపులు ఉన్నారు. ఇది మాత్రం బిగ్ సర్ప్రైజ్ అందరికీ. హ్యాపీగా ఫోటో ఫ్రేమ్స్ పట్టుకొని వెళ్ళిపోయాను. నా లైఫ్లో నేను 10th కూడా లేను కదా, ఫొటోస్ లేవని చాలా బాధపడ్డా. కానీ ఆ బాధ తీరిపోయింది. అండ్ ఇక దీనంతా ఆర్గనైజ్ చేసిన వాళ్ళకు కూడా సన్మానాలు చేసాము. తర్వాత ఇక అందరం కలిసి డాన్సులు చేసాము. కాస్త ఇక మోస్ట్లీ అందరు బతుకమ్మ బతుకమ్మ అనుకుంటూనే కూర్చున్నాము. డాన్సెస్, వీడియోస్, ఎవ్రీథింగ్. తర్వాత ప్రతి ఒక్కరి లైఫ్లో ఇలాంటి డే ఉండాలబ్బా. 10th అయిపోయి ఎన్నో ఇయర్స్ అయిపోయింది. ఇలా అందరం కలిసి ఒకరోజు మళ్ళీ అందరం చిన్నపిల్లలం అయిపోయినాం. మీరు కూడా ఇలా ఎంజాయ్ చేయండి. యాక్చువల్లీ ఇక్కడ నేను వాయిస్ రికార్డ్ ఇవ్వకుండా కావాలనే ప్రవీణ్ వాయిస్ వినాలని ఇలా చేశాను అనమాట. ఏమేమి మాట్లాడతాడో చూద్దాం. ఇదంతా ఒక మెమరీగా ఉండిపోతుంది కదా నాకు. అంతా అయిపోయాక పాప మా క్లాస్ బాయ్స్ ఇలా లాస్ట్గా భోజనం చేశారు. అంతా అయిపోయి ఎక్కడ వాళ్ళం అక్కడ వెళ్ళిపోయాము. కానీ గ్రౌండ్ క్లీనింగ్ పెద్ద టాస్క్.
మేము ఆల్రెడీ చెప్పిన ఆవిడ రాలేదు. దాంతో మా క్లాస్ బాయ్స్ రేపు పొద్దున ఎక్కడ చెడ్డ పేరు వస్తుందో అని చెప్పి ఇంకా వాళ్ళే 4 చీపుర్లు ఉంటాయి అన్న అలాగన్నా తీసేద్దామని చెప్పి ఇంకా చీపుర్లు కూడా దొరక్క అలా చేతులతోనే క్లీనింగ్ స్టార్ట్ చేశారు. ఎంత గుడ్ బాయ్స్ ఉన్నారు మా వాళ్ళు. సీరియస్లీ కష్టపడి ఇదంతా ఆర్గనైజ్ చేశారు. అందరినీ ఒకటి చేయడానికి ఎంతో కష్టపడ్డారు. అందరినీ ఒకటి చేసి ఇలా పార్టీని సక్సెస్ చేసి అందరినీ సంతోషంగా చూర్చారు. ఎప్పటి నుంచో ఉన్న డ్రీమ్ ఈరోజు ఫుల్ఫిల్ అయిపోయింది. మాకు అందరం కలిసి మస్తు సంతోషంగా ఉన్నాం వీళ్ళ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ గాయస్ మీ అందరికీ కూడా. అండ్ మీరు తీసుకున్న రెస్పాన్సిబిలిటీ కూడా వెరీ గుడ్. మాకేం అవసరం లే అని చెప్పి మీ మానన మీరు పోకుండా ఇంత బాగా క్లీన్ చేసి కూడా వెళ్ళారు. నిజంగా ఇది గ్రేట్ అసలు. ఇదన్నమాట మా సంగతి. ఇక మీ సంగతులు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? మీరు మీ క్లాస్ వాళ్ళందరితో కలిసి ఇలాంటి ఒక మీట్ ఎప్పుడు పెట్టుకుంటారో మాకంత కూడా ఆ విషయాన్ని తెలియజేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో నాకు కూడా కామెంట్ సెషన్లో చెప్పండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఇలా ఒకరోజు మీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అందరితో కలిసి మీ టీచర్స్ అందరితో కలిసి బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక నేను ఉంటాను. బాయ్.